సుధాకర్ గారు నమస్తే అండి. నమస్కారం. మరి ఈరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేస్తూ ఉన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి కూడా రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి కోరలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరడానికి గల కారణం ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ ఒకటి, గతంలో భారతదేశమైన చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా తమ యొక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని నీరుగార్చే విధంగా, వారిని నష్టపరిచే విధంగా ఒక రాజధాని ఏర్పడితే ఆ రాజధాని ముక్కలు చేస్తూ 3 రాజధానులుగా ఏర్పాటు చేసేటటువంటి దుస్సంప్రదాయం ఇంతకుముందు గతంలో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత జరగల. కానీ ఒక ప్రబుద్ధుడు తన యొక్క మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏదైతే 3 ముక్కల ఆటతో 3 రాజధానులు అనేటువంటి నాటకాలు ఆడితే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనకు తెలుసు. అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనేటువంటి రాజ్యాంగ కర్తలు ఆలోచించిన మీదట వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, ఏదైతే పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఒక అవకాశం ఉంది, మీరు అమరావతి మీరుగా నిర్ణయించుకునే క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్ పేరే అమరావతి, దాన్ని ఏ ఏరియా నోటిఫై చేయాలో ఎక్స్ప్లెనేషన్లో చెబితే అది సెంట్రల్ యాక్ట్ కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రానికి అటువంటి అర్హత లేదు అని ఇప్పటికే హైకోర్టు వారు చెప్పారు కాబట్టి దాన్ని సమర్థించినట్టుగా ఉంటుంది. దానికి ఒక చట్ట రూపం అయితే బాగుంటుంది. ఇటువంటి పిచ్చి ప్రలాపనలు భవిష్యత్తులో వచ్చేటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయకుండా ఉండటానికి తోడ్పడిద్ది అనేటువంటి ఆలోచనతో ఈరోజు అటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చట్ట సవరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ప్రజల కోరిక మేరకు. దానికి వారు కూడా కేంద్ర ప్రభుత్వం వారు అంగీకరించి దానికి ఒక శాసన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రారంభమైంది. భారత పార్లమెంట్లో అది ముగుస్తుంది. ఇది ఈ మధ్యకాలం అంతా కూడా ఒక పండగ వాతావరణం, అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాసన వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక మంచి తార్కాణంగా చెప్పొచ్చు. తీర్మానానికి కానీ ఈ అసెంబ్లీ సమావేశానికి కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు హాజరు కాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఏర్పడేటప్పుడు అయ్యే మాటలు చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దానికి డుమ్మా కొట్టాడు అనేది తెలుసు. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ మేము అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే ఉంటారు. కానీ అమరావతిని కాపాడుకోవడానికి వచ్చేటువంటి అవకాశాలకు మాత్రం డుమ్మా కొడతా ఉంటారు ఈరోజు శాసనసభలో. వాళ్ళ యొక్క వింత వైఖరి ఉన్నటువంటి వ్యక్తులు, అందుకనే ప్రజలు కూడా వారి చాలా క్రూరంగా ప్రవర్తించారు. అయినా కూడా వాళ్ళు సిగ్గు తెచ్చుకుంటాం అనుకున్నారు, కానీ ఎవరు సిగ్గు తెచ్చుకోలేదు. వాళ్ళు ఎంతకాలం ఈ విధంగా ఊసర వెళ్ళి మాటలు మాట్లాడుతూ ఉంటే అంతకాలం అధికారానికి దూరంగా ఉండే అవకాశాలు మెండుగా కనబడతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గతంలోని కూడా అమరావతి ప్రాంతం అంటే నాకు ద్వేషం లేదు, నాకు అక్కడ ప్రజలన్నా ప్రాంతం అన్నా ఇష్టమే అని చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. నిన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించడంలో మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి మరి దీని గురించి? అంటే మీకు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు కనుక చూస్తే మీరు అడిగేది ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇంకోటి చెబుతాడు. అయ్యా, రాజధానిని మార్చకుండా ఉండే విధంగా తీర్మానం చేస్తూ ఉంది అసెంబ్లీలో, దాంట్లో మీ వైఖరి ఏంటి అని మీరు అడిగారు. కానీ ఆయన ఏం చెప్తాడు, అమరావతి రాజధాని మాకు ఇష్టమే కానీ దీన్ని దోచుకునే రాజధానిగా చేశారు. అసలు నిన్ను అడిగింది ఏంటయ్యా, దోచుకునే రాజధాని ఉంటే నీకు ఒక 11 మంది శాసనసభ్యులు మద్దతు ఉందని ఈ పార్టీకి, వాళ్ళు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా మీ దగ్గర ఉండే ఆధారాలతో చూపించి ప్రజాబాహుల్యంలోకి తీసుకొస్తే వాటిని ఆధారాలతో ప్రజలు కూడా దాని మీద చర్చ జరిగిద్ది. అంతేగాని నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవు, నువ్వు రావడానికే భయపడతా ఉండవు. మరి ఎందుకు మీకు భయం? ప్రజలు మీరు ఎన్నుకున్న 11 మందే రాకపోతే రేపొద్దున మీరు ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు ప్రతినిధులుగా ఉంటారు అనేది ఆలోచన చేసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి వారి వైఖరిలో ఇది లేదు. వాళ్ళు ఊసర వెళ్ళి మాటలు చెబుతారు. వాళ్ళకి చేతలకి మాటలకి పొంతన లేనటువంటి వ్యక్తులు ఏదైనా పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. దాని నాయకుడు అయితే మరి గతంలో అంటే మనకి వీడియోలు కూడా లభించవు. ఇప్పుడు మీ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని వీడియోలు గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది ప్రజలకు తెలుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అబిడిదిబిడి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు జనాలకి పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళకి బుర్ర ఉందా బుర్ర లేదా, లేకపోతే ప్రజలు ఏమన్నా జ్ఞాపక శక్తి లేని వాళ్ళు అనుకుంటున్నారేమో. నువ్వు 10 సంవత్సరాల కింద మాట్లాడిన మాట అయినా ఏఐ ద్వారా
నిమిషాలలో తీసుకొచ్చి నీ ముందు పెడతా ఉండారు. కాబట్టి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడటానికి ప్రయత్నించబాకండి. సార్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకత్వం వస్తే మళ్ళీ రాజధాని మారుస్తారేమో అనే ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు చట్టబద్ధత కల్పిస్తున్నారా, లేదంటే ఈ చట్టబద్ధత కల్పించడం వల్ల డెవలప్మెంట్ పరంగా కానీ ఇక్కడ రైతులు బాబోగులు పెరిగే విధంగా కానీ ఏమైనా ఆవశ్యకత ఉంటుందంటే? అంటే వీళ్ళు ఎటువంటి ప్రబుద్ధులు అంటే వైసీపీ వాళ్ళు నరాన ప్రజల్లోకి ఒకటి తప్పుడు వార్తలను ఎక్కించడంలో వీళ్ళు సిద్ధాస్తులు. ఆ సిద్ధాస్తులు ఏంటంటే అమరావతి రాజధానికి చట్టబద్ధత లేదు అనేటువంటి మాటని వీళ్ళు నరానే ఎక్కించారు. యాక్చువల్గా చట్టబద్ధత లేదు, ఈరోజు కొత్తగా వచ్చే చట్టబద్ధత కూడా ఏమీ లేదు. కానీ ఉంది బాబు, చట్టబద్ధత ఉంది, చట్ట ప్రకారం ఏర్పాటు చేశాము. ఆ రోజు 10 సంవత్సరాలని యాక్ట్లో ఉంది. ఆ 10 సంవత్సరాల సమయం 2024 జూన్ 2కి అయిపోయింది. కాబట్టి అయిపోయిన తర్వాత మనం చట్ట సవరణ చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఆ అవకాశాన్ని వాడుకొని దీనికి మరింత చట్టబద్ధతను కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని రూఢీ చేయడానికే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడనో లేకపోతే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో చేసేది కాదు. ఎవరు వచ్చినా కూడా గతంలో ఈ చట్టం ఇప్పుడు పెట్టినటువంటి ప్రొసీజర్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మార్చగలిగారా? మార్చలేదు. హైకోర్టులు అడ్డుకున్నాయి. అయ్యా నువ్వు చేసేది రాజ్యాంగ విరుద్ధం, నీకు అటువంటి శాసన అర్హతే లేదు అనేటువంటి స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే చట్టబద్ధత ఏం కాదు, ఉండ చట్టబద్ధతిని పటిష్టపరుచుకుంటున్నాం సెంట్రల్ యాక్ట్ ద్వారా మనకుండే అవకాశాన్ని. సార్, ఆఖరిగా కొన్ని ట్రోల్స్ కూడా ఇప్పటికే మొదలైనవి అమరావతి తీర్మానంకి సంబంధించి. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలని పెంపొందిస్తున్నాడని, రియల్ ఎస్టేటర్ని తన బినామీల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ భూములు లాక్కున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానంతటికీ ఈరోజు చట్టబద్ధత కల్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు, అమరావతి అనే మానస పుత్రికగా మార్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే పూర్తిగా విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలుగా చెప్పొచ్చు. అంటే భూములు తీసుకోవటానికి లేకపోతే ఆ భూముల్లో నిర్మించటానికి గతంలో ఏ చట్టబద్ధత ఉందని కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది, ఏ చట్టబద్ధత ఉందని ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా అమరావతి వేదికగా జరుగుతూ ఉన్నాయి, ఏ చట్టబద్ధత ఉందని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉంది, ఏ చట్టబద్ధత ఉందని గత 5 సంవత్సరాల తన యొక్క కాలంలో కూడా ఇదే శాసనసభ నుండి సచివాలయం నుండి పరిపాలన చేశారు, ఏ చట్టబద్ధత ఉందని శాసనసభ శాసన మండలి ఇక్కడే నడిచింది. అంటే ఇవన్నీ కూడా ఒక చట్టం ప్రకారం ఏర్పడ్డాయే, కొత్తగా ఈయనేమి చేసేది ఏమీ లేదు. దీనికి ఇదంతా కేవలం ఒక ఏదైతే నిరక్షరాస్యుల్ని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేయాలి అనే దాంట్లో ఒక మాస్టర్ డిగ్రీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలని వంచటానికి అనేక రకాలైన తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు, తప్పుడు యొక్క ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ప్రజలు ఈరోజు ఏఐ క్వాంటం యుగంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీ తప్పుడు మాటలు వినటానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయం స్పష్టమవుతా ఉంది. వాళ్ళకు కూడా ఇప్పటికే తెలుసుకున్నారు, భవిష్యత్తులో మరింతగా తెలుసుకుంటారు.